మన పద్మవ్యూహం కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100% టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అందులో డాక్టర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభావం బలంగా ఉందని మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ వరకు వస్తే మాత్రం 100% టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. పలు పేర్లతో పాటు మీ పేరు కూడా ఉంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మేము బూరా నర్సయ్య గౌడ్ని చూస్తాము. టీఆర్ఎస్ పార్టీలో there is only one boss. Till my death, I am going to work for the people's welfare. అది ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎప్పుడు నెంబరింగ్ అయింది, ఎప్పుడు శంకుస్థాపన అంటే ఎప్పుడు పరిధిలో జరిగింది, ఈరోజు వచ్చి శంకుస్థాపన చేసి అంటారా ఇప్పుడు కోమటిరెడ్డి? 100% ఇప్పుడు ఇప్పుడు బూరా నర్సయ్య గౌడ్ గారి ప్రతిపాదన ఇప్పుడు కోమటిరెడ్డి గారు పబ్బం కట్టుతున్నారు అన్నట్టు. అంతే. ఇప్పుడు నేను యాదాద్రి మన ఎయిమ్స్ శాంక్షన్ చేయించాను. నోన్ డెవిల్ ఈస్ బెటర్ దెన్ అన్నోన్ యాంజల్. అంటే తెలవని దేవత కంటే తెలిసిన దయ్యం బెటర్. సో ఇక మీకు అర్థమైంది అనుకుంటా. వచ్చే ఎన్నికల్లో బూరా నర్సయ్య గౌడ్కి టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ అభ్యర్థి తెరాసలోకి వచ్చినా సొంత పార్టీలో ఉన్న అభ్యర్థిని పెట్టినా ప్రచారంలో మీరు పాల్గొంటారా, మద్దతు ఇస్తారా, లేకపోతే పార్టీ మారే అవకాశం ఉంటుందా? ఒకటేంటంటే మీరు ఏంటంటే ఊహాజనితమైనటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు.